100 రోజులైనా కూడా మనం ఏం చేశాము ఏంటి అనే ఆలోచన అంతా పక్కన పెట్టేసి ఏ విధంగా జనాలకి మనం మేలు చేయాలి అనేది పక్కన పెట్టేసి వరద బాధితులని ఏ విధంగా మనం ఆదుకున్నామా లేదా అనేది పక్కన పెట్టేసి స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నటువంటి అమ్మకాన్ని ఎలా అడ్డుకోవాలనేది పక్కన పెట్టేసి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అగత్యాలు పక్కన పెట్టేసి ఇన్ని అంబేద్కర్ గారి మీద అడ్డగోలుగా చేస్తున్నటువంటి వికృత చేష్టల్ని పక్కన పెట్టేసి ఇన్ని పక్కన పెట్టి ఏంది సంబంధం లేని మాటలు, సంబంధం లేని నిందలు, సంబంధం లేనటువంటి అంటే టాపిక్ డైవర్ట్ చేసుకోవడం కోసం వేస్తున్నటువంటి భాగం. ఇది ఎవరికి తెలియదు, స్కూల్కి వెళ్ళే పిల్లాడికి కూడా తెలుస్తుంది ఇది డైవర్ట్ చేస్తున్నటువంటి పాలిటిక్స్ అని చెప్పి. మనం ఎంత పెద్దవి ఇష్యూస్ వచ్చినా వాటి కోసం మాట్లాడడం, ఏమి జరిగినా దానికోసం మాట్లాడడం అంటే మాట్లాడడం. అంతమంది ఆడపిల్లల మధ్య కెమెరాలు పెట్టి 300 మంది జీవితాలతో ఆడుకుంటే మాట్లాడడం, రోజుకొక సుగాలి ప్రీతి అన్యాయం అయిపోతుంటే మాట్లాడడం. సోకాళ్ళు పెద్ద మనుషులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళే ఒక 16 సంవత్సరాల బాలికని ఓ డాన్స్ మాస్టర్ని, ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే ఆయన ఒప్పుకున్నాడంట జానీ మాస్టర్ ఏమని, నేను తప్పు చేశాను అని. అలాంటివి మాట్లాడడం, అవన్నీ పక్కన పెట్టి జనాల అభివృద్ధిని పక్కన పెట్టి ఏవో కొత్త మాటలు, కొత్త కథలు. ఎవరు రాసిస్తున్నారు ఆ స్క్రిప్ట్లు, ఎవరు రాస్తున్నారు ఆ మాటలు నాకైతే తెలియదు. కానీ ఎలాగో వచ్చారు, జనాలు ఆశీర్వదించి వచ్చారో, ఏ విధంగా వచ్చారో అన్నది ఇంకా మరి ఇంకా దేవుడికే తెలియాల. వచ్చారు, ఏవైతే జనాలకి చెప్పి వచ్చారో అవి జనాలకి చేస్తే ఎవరేమంటారు, ఎవరేమనరు. మీ ఈ ఐదేళ్ళు బాగా చేయండి, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మీరే తీసుకోండి. జనాలకి చేసి ఎవరు కాదంటారు, ఎవరు కాదు అనడానికి ఏముంది ఇక్కడ. జనాలకి చేయకపోతే, ప్రజలకి చేయకపోతేనే కదా ప్రతిపక్షాలైనా ఇంకో పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా అడుగుతారు. జనాలైనా అందుకే అడుగుతారు. ఎందుకు అడుగుతారు, ఊరికే అడుగుతారా? సో మనం ఒక ఎక్స్పీరియన్స్ అని చెప్పుకుంటున్నప్పుడు, ఒక పెద్ద రీతిగా మనం మాట్లాడుతున్నప్పుడు ఆ బయటకు వచ్చే మాట కూడా 5 కోట్ల మంది జనాలని హర్ట్ చేయకుండా ఉండాలి అనే ఒక ఆలోచన దృక్పథంతో చేయాలి. అసలు ఏ రోజు శాంపిల్ చేశారు, ఏ రోజు రిజల్ట్ వచ్చాయి, దానికి సంబంధించి ఎవడన్నాడు, ఎవడు దానికి నిర్ధారించాలా, ఎవరు మాటలు ఏం మాట్లాడాలా, ఏ తలా తోక లేకుండా ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ మీ వరకు వస్తేనేమో అదొక ఇండివిజువల్ సంస్థ, దానికి మా ప్రభుత్వానికి మా సీఎంకి సంబంధం లేదని మీరే చెప్తారు. అదే పాయింట్ తిరిగి మరి అది జగన్ గారికి అదొక ఇండివిజువల్ సంస్థ అని మీరే చెప్పినప్పుడు మరి జగన్ గారి విషయంలో అది కూడా ఇండివిజువల్ సంస్థ అని అనుకోవచ్చు కదా. అలాగ అనుకో, అంటే మన వరకు వస్తే ఒకలాగా, మన వరకు రాకపోతే ఒకలాగా. గతంలో కూడా హెరిటేజ్ ట్యాంకులు 9 ఉంటాయి. ఆ 9 ట్యాంకులో 4వ ట్యాంకులో ఎలక చచ్చిపోయిందంట. అప్పటికే కొన్ని 100 లీటర్లు అక్కడికి వచ్చేసాయి. ఏది 4వ బాక్స్ దగ్గరికి, 4వ ట్యాంకర్ దగ్గరికి. అయినా సరే ఇన్ని 100 లీటర్ల పాలని వేస్ట్ చేస్తామని చెప్పేసి అవి బయటికి రిలీజ్ చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి. అవి మాట్లాడరు, అవి మరి బయటికి రావు. ఒకటే రోజు 523 కోట్ల షేర్లు ఎందుకు వచ్చాయి హెరిటేజ్కి అనేది అది మాట్లాడరు. అది నేను మాట్లాడింది కాదు, పార్లమెంటులో దద్దరిల్లేలాగా అక్కడ ఎంపీలు మాట్లాడినటువంటి విషయం. వాటికి సమాధానాలు ఉండవు. అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కింద మీద పడుతూనే ఉంటాం. ఇంతకీ కొంపదీసి ఈ కాంట్రాక్టర్ మీకు కావాలని కామానా ఏంది ఇంత హంగామా చేస్తున్నారు అనేది నాకు అర్థం అవట్లే. ఎలాగో మీ గవర్నమెంటే కదా, తీసుకోండి, ఏముంది. ఒకటే రోజు 500 కోట్లు కాకపోతే ఈసారి 1500 కోట్లు తీసుకోండి, పోయిందేముంది. జనాలకి చెయ్యండి అని అడుగుతుంటే ట్రాక్లు తప్పించి టాపిక్ని డైవర్ట్ చేసుకొని ఏందేందో మాట్లాడుతుంటే నాకేం అర్థం అవ్వట్లేదు. అసలు మనం ఏపీలో ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా అని అనిపిస్తుంది నాకైతే బేసిక్గా. ఎందుకు రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడతారు? హిందువులందరూ ప్రశాంతంగానే ఉంటారు, క్రిస్టియన్లు అందరూ ప్రశాంతంగానే ఉంటారు, ముస్లిం సోదరులందరూ ప్రశాంతంగా ఉంటారు. నిజంగా చెప్పాలనంటే కొంతమంది రెచ్చగొట్టి మాటలే తప్ప 3 రిలీజియన్లు కలిసి అన్నదమ్ముల్లాగే ఉంటారు. ఒక పండగ వచ్చినా, ఒక ఫంక్షన్ వచ్చినా వీడింటికి వాడెళ్తాడు, వాడింటికి వీడెళ్తాడు. అరే రారా తమ్ముడు అని మీద చేసుకుంటాడు. ఏమంటారు, రంజాన్కి అందరం వెళ్తాం, క్రిస్మస్కి అందరు వెళ్తాము, మన వినాయక చవితి ఏమన్నా చేసుకుంటే అందరు వస్తాం.
కొంతమంది మన క్యాస్ట్లలో కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అవ్వని వాళ్ళు ఉంటారు. మన ఇళ్లలోనే వేరే క్యాస్ట్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని ఉంటాం, వేరే క్యాస్ట్ అబ్బాయిల్ని పెళ్లి చేసుకుని ఉంటాం. సర్వమత సమ్మేళనం అనేది ఎందుకు అంటారు? అది మన ఇండియా కల్చర్లోనే ఉంటుంది. అది ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇలా సర్వమత సమ్మేళనం అనే కాన్సెప్టే ఉండదు. కానీ మన భారతదేశానికి సర్వమత సమ్మేళనం అనే ఒక ఏమంటారు, ఒక ఇన్స్పైర్డ్గా ఉన్నటువంటి దేశం మంది. మన దాంట్లో అందరు ఉంటారు. ఆఫ్రికా వాడు వస్తాడు, చైనా వాడు వస్తాడు, అమెరికా వాడు వస్తాడు, కొరియా వాడు వస్తాడు, అందరు వచ్చి ఉంటారు. అదే మనం వెళ్ళి వేరే కంట్రీలలో వెళ్ళి ఉండాలి అని అంటే మనకు అది పాసిబిలిటీ అవ్వదు. 1,00,000 కారణాలు ఉంటాయి. కానీ ఇండియాలో అలా కాదు. ప్రతి ఒక్కడు ఇక్కడ చదువుకోవడానికి వస్తాడు, ప్రతి ఒక్కడు ఇక్కడ విజిట్ చేయడానికి వస్తాడు. ఇన్ని ఉంటే ఏం హిందువులు ఏం చేస్తున్నారు అని ఏ హిందువుని నువ్వు రెచ్చగొడదామని మాట్లాడతావో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మళ్ళీ నీ పాత వీడియోలన్నీ చూస్తే ఒక చోటికి వెళ్తే ఒకరికి సపోర్ట్ మాట్లాడతావు, ఒక చోటికి వెళ్తే ఒకరికి సపోర్ట్ మాట్లాడతావు, అక్కడికి వెళ్తే బీఫ్ తిందామంటావు, ఇక్కడికి వెళ్తే తినొద్దంటావు. నీకే ఒక విజన్ లేదు, నీ మాటకు ఒక ఇది లేదు, క్లారిటీ లేదు. ఎందుకు రెచ్చగొట్టే మాటలన్నీ మాట్లాడుతున్నావో నాకు అర్థం అవ్వట్లేదు. సో ఒక సెన్సిటివ్ మ్యాటర్ని మాట్లాడేటప్పుడు అది తిరుపతి లడ్డు అనేది ఆ ప్రసాదం అనేది ఒక సెన్సిటివ్ మ్యాటర్. అది అందరి మనోభావాలకి సంబంధించినటువంటి విషయం. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలా, అందులో ఎవరు తప్పులు చేశారు, గవర్నమెంట్ మీదే కాబట్టి ఎవరు తప్పులు చేశారో వాళ్ళని బయటికి తీసుకొనండి. దానికి సిబిఐ ఏమైనా ఎంక్వైరీ ఉంటే వెయ్యండి. అది వదిలేసి హిందువులందరూ ఏం చేస్తున్నారు అంటే ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు? అదే ఓట్ల కోసం మాత్రం అందరి దగ్గరికి వెళ్తాం, ఎంచక్క అక్కడికి వెళ్ళి టోపీ పెట్టుకుంటాం, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం, ఇక్కడికి వెళ్ళి అన్నీ చేయించుకుంటాం. ఓట్లు గెలిచిన తర్వాత మాత్రం ఒక రిలీజన్ వైపే మాట్లాడాలి అనుకునే నీ పద్ధతి అయితే మాత్రం మేము హిందువులమైనా ఎందుకు ఒప్పుకుంటాం? ఏ విధంగా ఒప్పుకుంటాం? తప్పు జరిగితే ఎవరికైనా శిక్ష పడాలి. నిజంగా అందులో తప్పు చేస్తే ఏ పార్టీ వ్యక్తి అయినా, ఏ పార్టీ నాయకుడైనా కూడా శిక్షించండి, 100% శిక్షించండి. అందులో 1% కూడా డౌట్ లేదు. అంతేగాని ఒక రిలీజన్ ని రెచ్చగొట్టేటువంటి మాటలు అది కరెక్ట్ పద్ధతి కాదు. సో డెఫినెట్ గా మీరు దీక్షలు ఎప్పుడు చేసి ఉండాలి. దీక్షలు ఏంది, ఇప్పుడు కొత్త సిస్టమ్ తీసుకొని వచ్చారా? ఈ దీక్షలు చెయ్యండి. వరద బాధితులకి వరద అంతమంది వచ్చి అన్యాయం అయిపోయారు, వాటి కోసం చేయండి. లేదు అమ్మాయిల మాన ప్రాణాలు పోయాయి చాలా, వాటి కోసం చేయండి. తప్పు చేశానని మీరు రియలైజ్ అయ్యి చేస్తాను అని అంటే చెయ్యమని అంటాం మేము కూడా, కాదని నేను అన్ను. అది రాష్ట్రానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి కోసం చేస్తానంటే ఎవరైనా ఆహ్వానించకుండా ఎందుకుంటాం? కానీ కొన్ని కండిషన్స్ టు అప్లై అన్నట్టుగా కొన్నిటికి మీకు నచ్చిన వాటికి చేసుకోవడానికి కాదు. చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. మీ మీద కూడా చాలా నమ్మకాలు పెట్టుకొని అందరూ మిమ్మల్ని గెలిపించారు కాబట్టి డెఫినెట్గా చెయ్యండి. ఆలోచించే విధానంలో కానీ, ఆలోచించే దృక్పథంలో కానీ కొంచెం మార్పులు తెచ్చుకోండి. ఇంకా గెలిచాక కూడా ఇంకా అట్లనే ఉండి ఇంకా మీద పడేసి మాట్లాడుతుంటే సమాధానం ఏం చెప్తాం మనం కూడా?